అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుందటండి. జగన్మోహన్ రెడ్డి గారికి దళితుల మీద ఉన్న ప్రేమ కూడా అలాంటిదే. అయితే ఈవేళ దాని సంగతి ఏదో మాట అనుకుందామండి. ఎందుకంటే వైసీపీ పేటీఎం వాళ్ళు మాట్లాడితే దళితులందరూ జగన్ పార్టీలోనే ఉండాలన్నట్టు, జగన్ డైరెక్ట్గా దళితుల కోసం వచ్చిన మరో యేసుక్రీస్తు ప్రభు అన్నట్టు వాళ్ళు ఇచ్చే బిల్డప్ తట్టుకోలేకపోతున్నాం. మరోపక్క అందరినీ సమన్యాయంగా చూసే చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు విమర్శించే విధానానికి కూడా కొంచెం చిరాకేస్తుందండి. అయితే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఎవరో ఒక అతను గిరిధర్ ఆర్ఎంపీ డాక్టర్, ఎవడో ఒకడు తలకు మాసినట్టు వచ్చి ఒక మైక్ పెట్టాడు అతను నోటి దగ్గర. నోటుకు వచ్చినట్టు వాగాడు. కోణిదెల పవన్ కళ్యాణ్ గాడిని అతడి గురించి మహారాష్ట్ర అవసరం కూడా లేదు నాకు. అసలు పవన్ కళ్యాణ్ అన్నాడు పిచ్చ నా కొడుకు, నా దృష్టిలో ఒక పిచ్చోడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఏకవచనంతో మాట్లాడడం, మరోటి ఏదో మొత్తానికి చాలా నీచమైన పదజాలం, అవమానకరంగా మాట్లాడాడు. మాట్లాడినప్పుడు జన సైనికులకు కోపం వచ్చింది, కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి ఓ 2 లెంపకాయలు లాగి క్షమాపణ చెప్పించారు. ఇప్పుడు ఈ గిరిధర్ అనే వ్యక్తికి, చాలా దారుణంగా మాట్లాడిన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి పరామర్శ చేసాడు. ఏం పర్లేదు, నువ్వు భలే తిట్టావు, నువ్వు అలాగే తిడతా ఉండి ఇలా తిట్టేవాడు ఎవడని రాష్ట్రంలో ఉంటే ఇగో నేను ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తాను, అవసరమైతే ఒక కార్పొరేటర్ సీటో, జడ్పీటీసీయో, ఎంపీటీసీ ఏదో ఇస్తాను అన్నట్టు ఆ తిట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని ఖండించకుండా డైరెక్ట్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసాడట. నేను డైరెక్ట్గా సీఎం గారిని, మాజీ సీఎం గారిని అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీకు దళితులు అంటే చాలా ప్రేమ కదా, మీరు ఇప్పుడు ఈ గిరిధర్కి ఫోన్ చేశారు, అలా బూతులు అమ్మ నా బూతులు తిట్టిన గిరిధర్కి ఫోన్ చేసి పరామర్శించారు. గతంలో ఎవరో ఒక ఆయన బెట్టింగ్లో డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటే అతనికి ఒక విగ్రహం పెట్టించి అక్కడికి వెళ్తున్నానన్న సాగుతో పాపం లింగయ్యనో దళితుడిని తొక్కించి చంపేశారు. అంతకుముందు మల్లంలో ఏదో వెలివేత జరిగిందని చెప్పి మీ పేటీఎం గాలతో ప్రచారం చేస్తున్నారు. ఆ తర్వాత ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు లేదు కూటమి ప్రభుత్వమే చంపించేసిందని మీ పేటీఎం గాలతో విపరీతమైన ప్రచారం చేయించారు. మరి మల్లం దళితుల్ని జగన్ ఎందుకు పరామర్శించలేదు? ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యుల్ని జగన్ ఎందుకు పరామర్శించలేదు? పోనీ ఆ రెండిట్లు కూడా పక్కన పెడదాం. ఈవేళ కైకలూరులో దాడి జరిగింది, 3 కుర్రోళ్ళ మీద బ్లేడ్లతో దాడి చేశారు, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి 3 కుర్రోళ్ళని జగన్ ఎందుకు పరామర్శించలేదు? గిరిధర్ని పరామర్శించడానికి సమయం దొరికింది జగన్మోహన్ రెడ్డికి. గిరిధర్ని ఆ బూతులు తిట్టి గిరిధర్ని పరామర్శిస్తాడు. ఎక్కడో ఎవరో డ్రగ్స్ వాడుతున్నారని పోలీసులు 4 దెబ్బలు కొడితే వాళ్ళ గురించి మాట్లాడతాడు. ఎక్కడో అయితే రౌడీ షీటర్లు కొట్టుకుంటే ఆ రౌడీ షీటర్లకి మద్దతు తెలియజేస్తాడు ఇదే జగన్ రెడ్డి. ఇప్పుడు కైకలూరులో దాడి జరిగింది, ఆ దళితుల వైపు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆ దళితుల వైపు నిలబడింది. అవతల వాళ్ళని 7 మీద కేసు కట్టి హత్యాయత్నం కేసు, ఎస్టీసీ కేసుతో వాళ్ళని జైల్లో పెట్టారు. అలాగే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్థానిక ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే గారు వెళ్ళి పరామర్శించారు. మరి వైసీపీ నుంచి ఎందుకు వెళ్ళట్లేదు దళితులకి? ఎక్కడన్నా ఏదైనా అన్యాయం జరిగితే, అన్యాయం జరిగిందని మీరే వాగుతారు కదరా. మీరే వాగినప్పుడు మరి దళితులంతా జగన్ తోటే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి అంటే దళితులకు ప్రేమ, దళితులు అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రేమ అని వాగే ఎదవల్లారా. మరి దళితుల సమస్యలో జగన్ ఎందుకు రాడరా? జగన్ ఎందుకు పరామర్శించడు? గతంలో డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి సుబ్రహ్మణ్యం వరకు దళితుల మీద వైసీపీ నాయకులు చేసిన ప్రతి దాడిలో తెలుగుదేశం పార్టీ ఆదేశాలు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యవర్గం అంతా కూడా దళితుల వైపు నిలబడి పోరాడారు. సుబ్రహ్మణ్యం ఇష్యూని బయటికి తీసుకురావడంలో స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, తెలుగుదేశం పార్టీ కాకినాడ అర్బన్, ఆయన పాత్ర ముఖ్యమైంది. ఈ రోజు కూడా సుబ్రహ్మణ్యం కేసును మళ్ళీ రీఓపెన్ చేసి దాని మీద సిట్టేసి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీలకి ఏదైనా ప్రాబ్లం జరిగితే వాళ్ళు అండగా ఉంటారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన దాడుల మీద కేసులు రీఓపెన్ చేస్తున్నారు. దళితులకు ఎప్పటి నుంచో సరైన సముచిత స్థానం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీలో రాజేష్ మహాసేన్ ఉంటే దళిత ద్రోహిగా తప్పుడు ప్రచారం చేస్తారు. తప్పుడు నా కొడకల్లారా. మరి దళితులకు అన్యాయం జరుగుతున్నప్పుడు దళిత బాంధవుడు, దళిత ఉద్ధారకుడు జగన్ రెడ్డి ఎందుకు పరామర్శించడు? ఎందుకు వాళ్ళతో మాట్లాడే వాళ్ళకి ధైర్యం ఎందుకు చెప్పడు? ప్రతి రౌడీ షీటర్ల కోసం వెళ్ళిపోతాడు కదా, ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు ఆయన. ఎందుకు కైకలూరు రాలేదు? కైకలూరులో ఉన్న దళితులకి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అండగా నిలబడింది, కానీ జగన్ రెడ్డి ఎందుకు రాలేదు? అది చెప్పండి నాకు. అయితే ఎస్సీలకు కూడా చెప్తున్నాను కొంతమందికి, చంద్రబాబు నాయుడు గారు
వివక్ష మీద, దళితుల మీద ఉన్న వివక్ష మీద 18 జీవోలు తీసుకొచ్చాడు. 2 క్లాసుల విధానాన్ని కానీ, లేకపోతే దళిత కాలనీల దగ్గర చెత్త వేయటం కానీ, ఇలా దళితుల మీద వివక్ష చూపిస్తున్నారు అని జరుగుతున్న అన్యాయాల మీద పొన్నయ్య గారు అని చెప్పి ఒక జడ్జి గారితో కమిషన్ వేసి, పొన్నయ్య గారు దళితుడే, ఆయన ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం 18 జీవోలు తెచ్చాడు. ఎస్సీలకి విదేశీ విద్య, అంటే మనోళ్ళు కూడా విదేశాలు వెళ్ళి చదువుకోవాలి, ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారే. గురుకుల పాఠశాలలో ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారే. ఇప్పటికి ఇంకా దళితుల కోసం ఆలోచించేది, దళితులకు కూడా సమానంగా అవకాశాలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారే. జగన్ గారు ఏం చేశారండి నాకు అర్థం కదా అసలు. ఈవేళ ఎస్సీలు ఎవ్వరూ జగన్తో లేరనే కక్ష కట్టి, చిన్న గొడవ ఎక్కడన్నా జరిగితే కుర్రలు కొట్టుకుంటే దాన్ని కులాలకు ఆపాదించి ఆ గొడవని ఇంకా పెద్దది చేసి, కాపులు దళితులు కొట్టుకునేలా, కాపులు బీసీలు కొట్టుకు చచ్చిపోయేలాగా. ఎందుకంటే కాపులు కానీ, బీసీలు కానీ, దళితులు కానీ మొన్న 24 ఎలక్షన్లో జగన్ ఓటేయలేదు కాబట్టి గొడవలను పెద్దవి చేసి రాద్ధాంతం చేసి ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చొని ఆనందిస్తాడు అనుకుంటా.